ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎంతో కష్టపడి ఎంతో కష్టాలలో కూడా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలన్న ఒక ఆలోచన, నిజంగా అంత ఆలోచన వందలో కొంతమందికి మాత్రమే వస్తుంది. కళలు కనడం గొప్ప కాదు, ఆ కళలు నెరవేర్చుకోవడం గొప్ప. అటువంటి విజయం ఎంతోమంది కొంతమంది హీరోలు వాళ్ళు సాధించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు. నిజంగా నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. చిరంజీవి గారిని కలవాలని ఎన్నోసార్లు అనుకున్నా కూడా మేము ఎన్నోసార్లు పోయినాం, కానీ కలిసే అవకాశం మాకు చిరంజీవి గారు ఇవ్వలేదు. ఈ సినీ ఇండస్ట్రీ కూడా కొంతమంది మీద మాకు ఎందుకు కోపం అంటే, ఎప్పుడు చూసినా కూడా ఎంపీలకు, కార్పొరేటర్లకి, మంత్రులకి, సీఎంలకి, పెద్ద పెద్ద ఉన్నతమైన వ్యక్తులకి, ఎంతో ఆస్తి సంపాదించుకున్న వాళ్ళకి ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. నిజమైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపిస్తూ మీ సినిమాలు వచ్చేటప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టి చూస్తూ 10 మందికి చూపిస్తూ ఇతను మా హీరో ఎంతో గొప్పవాడని చెప్పుకుంటూ పోతున్న మాలాంటి అభిమానులని కలవనికి వచ్చినా కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదు. నేను సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్రజలు ఉంటేనే సినీ ఇండస్ట్రీ కూడా, ప్రజలు ఉంటేనే గవర్నమెంట్ కూడా, ప్రజలు ఉంటేనే ప్రతి ఒక్క సంస్థ. ఆలోచించండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే గిన మన సమాజం బాగుపడుతుంది. మా హాస్పిటల్ కళ కూడా నెరవేరుతుంది. ఇంకొక కళ ఉందండి నాకు, నాగార్జున గారు పెట్టిన బిగ్ బాస్. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఒకసారి ఆ ఇంటికి పోవాలి అనుకుంటున్నాను, కానీ నాగార్జున గారిని కూడా కలవాలనుకున్నాను, కలవలేకపోతున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ కథ కనడం గొప్ప కాదు, కథ నెరవేర్చుకోవడమే గొప్ప.